తెలంగాణలో అధికారం కోల్పోయి అసలే ఆ పార్టీ అయోమయంలో ఉంటే మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు ఆ నియోజకవర్గంలో ఇంటి పోరు రచ్చకెక్కుతోంది. టికెట్ కోసం పోటీ పడ్డ ఆ ఇద్దరిలో ఒకరు గెలిచారు, ఒకరు ఓడారు. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఇద్దరు గప్చుప్ అనుకున్నారు. కానీ అక్కడ ఇంకా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇంతకీ ఎవరా నేతలు? అది ఏ నియోజకవర్గం? ఆ ఇద్దరి పంతాల వెనుక లోకుటేంటో ఒకసారి చూద్దామా? తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. దీంతో కేసీఆర్ మాజీ సీఎంగా మిగిలిపోగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో కారు పార్టీకి ఊపిరాడడం లేదు. మరోవైపు ఉన్న నేతల మధ్య ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్ హైకమాండ్కి తల బొప్పికడుతోంది. ఉద్యమాల కిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్ 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఇద్దరిలో కూడా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారడంతో ఒకే ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి దిక్కయ్యారు. ఆయనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డికి జనగామ టికెట్ కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే పల్లా ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సొంతింట్లోనే ఆయనకు సెగ తగలడంతో మూడోసారి ఆయనకు ఛాన్స్ కష్టమేనని ముందే అంతా ఊహించారు. టికెట్ మార్చడం తథ్యమనే ప్రచారంతో కేటీఆర్ స్నేహితుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జనగామపై ఫోకస్ పెట్టారు. కానీ అధిష్టానం చివరికి పల్లా వైపు మొగ్గు చూపడంతో చేసేదేం లేక పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సి వచ్చింది. ఎన్నికల్లో పోచంపల్లి వర్గీయులు పల్లాకు సహకరించినా పల్లా మాత్రం ఎమ్మెల్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గత వారం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జనగామ పట్టణంలో ఫ్లెక్సీలు కట్టారు. కానీ పల్లా వర్గీయులు వాటిని తొలగించడంతో బీఆర్ఎస్లో కోల్డ్ వార్ బయటపడింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చేస్తున్న రచ్చ పార్టీకి మైనస్గా మారింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిగా మారిపోయింది జనగామ బీఆర్ఎస్ రాజకీయం. ఎమ్మెల్సీ పోచంపల్లి బర్త్డేకి రావుల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో చౌరస్తాలో భారీ ఫ్లెక్సీ కట్టారు. ఇది నచ్చని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో పార్టీ ఎమ్మెల్సీ ఫ్లెక్సీని పల్లా వర్గీయులు తొలగించడం సరికాదని పోచంపల్లి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పల్లా పోచంపల్లి మధ్య సఖ్యత దెబ్బతిన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ టికెట్ విషయంలో పోటీపడ్డ ఆ ఇద్దరి మధ్య ఇంకా లోలోపల వైరం నడుస్తూనే ఉంది. ఇటీవల కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గైర్హాజరయ్యారు. తాజాగా పోచంపల్లి ఫ్లెక్సీ చించివేత ఘటన జనగామ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. జనగామ బీఆర్ఎస్లో గ్రూప్ వార్ ముదిరేలా ఉందని అధిష్టానమే ఆ ఇద్దరి నేతల మధ్య సమన్వయం కుదర్చాలని బీఆర్ఎస్ క్యాడర్ కోరుకుంటోంది. పల్లా కేసీఆర్ వర్గంగా, పోచంపల్లి కేటీఆర్ వర్గంగా ముద్ర ఉంది. పల్లా వర్సెస్ పోచంపల్లి వైరం అగ్రనాయకత్వంలో చిచ్చు పెట్టేలా ఉందని చర్చించుకుంటున్నారు. అధిష్టానం జనగామ పంచాయతీని సీరియస్గా తీసుకోకపోతే ఇంటి పరువు మరింత రచ్చకెక్కేలా ఉంది. నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ ఇజ్జత్ కాపాడుకుంటారో, ఇంత దూరం వచ్చాక చేసేదేం లేదనుకుంటారో చూద్దాం మరి.